Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చాలా టేస్టీ స్పెషల్ రెసిపీ అయిన గుత్తి వంకాయ పలావ్ చేయబోతున్నాం. ఈ పలావ్ బిర్యానీ టేస్ట్లా ఉంటుంది, కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా అండి. దానికోసం ముందుగా బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి తీసేసి అందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మెల్లగా కలుపుతూ మంచి వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా నువ్వులు, పల్లీలు, డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసి 5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, 6 లేదా 7 వెల్లుల్లి రబ్బలు, చెక్క 1, లవంగాలు 4, ఇలాచీ 3, 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత సాల్టు, కొద్దిగా వాటర్ వేసి ఇలా ముద్దలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 8 వంకాయలు తీసుకుని కాడ ఉంచేసి ఇలా 4 భాగాల కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ అన్నా ఆయిల్ అన్నా వేసుకుని ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలని 1 బై 1 వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి స్టఫింగ్ని ఈ వంకాయలకి మొత్తం పట్టించాలి. వంకాయలకు పట్టించాక మిగిలిన స్టఫింగ్లో 1 టీ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్ కూడా 1 వేసి మగ్గాక మిగిలినటువంటి స్టఫింగ్ కూడా ఇందులో వేసుకుని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం కూడా పిండి 300 గ్రామ్స్ వరకు ఉడికించి పూర్తిగా చల్లారినటువంటి రైస్ని కూడా వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని నిదానంగా ఈ స్టఫింగ్ మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టఫింగ్ వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టి మూత పెట్టి 3 నిమిషాల పాటు స్లిమ్లో మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి చూస్తే అద్భుతమైన గుత్తి వంకాయ పలావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. టేస్ట్ చెబితే తప్పక కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.